పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనము. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అపోస్తులుడైన పౌలుకు దేవుడు అప్పగించినటువంటి బాధ్యత, భారం ఏంటంటే సువార్తను ప్రకటించాలి అని. సువార్తను ప్రకటించుట కొరకు అతనికి ఇచ్చినటువంటి ఆ భారాన్ని బట్టి నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటున్నాడు పౌలు భక్తుడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధుడు దేవుని గొర్రెపిల్లైన యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన పరిశుద్ధ సంఘముగా పిలువబడిన సోదరి సోదరుడా, నీవు ఆయన పరిశుద్ధ సంఘములో చేర్చబడ్డావు. నీకు కూడా సువార్త భారమును దేవుడిచ్చాడు. ప్రభువును గూర్చి ప్రకటించవలసిన బాధ్యత, భారము నీకు ఇయ్యబడింది. నశించిపోతున్న కొన్ని కోట్ల ఆత్మలు భూమి మీద ఉన్నారు. నిజదేవుడైన యేసును ఎరగని వారు, రక్షకుడైన ప్రభువును ఎరగని ప్రజలు ఈ లోకములో భయంకరంగా జీవిస్తూ ఉన్నారు. త్రాగుడు వ్యసనాల్లోను, వ్యభిచారములోను, దొంగలుగాను, నరహంతకులుగాను, నానా విధములైన అకృత్యముల చేత జీవిస్తూ పరిశుద్ధుడైన దేవుడున్నాడనే భయము లేని ప్రజలుగా బ్రతుకుచూ ఉన్నారు. వారందరూ నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వారై ఉంటుండగా వారి కొరకై సువార్త ప్రకటించాలనే భారము లేని విధానములు జీవిస్తున్నావా? అయితే ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సువార్తను ప్రకటించే భారాన్ని, బాధ్యతను నీకు ఇస్తున్నాడు. నశించిపోతున్న ఆత్మలకి, నశించిపోతున్న ప్రజలకి క్రీస్తు యేసు సువార్తను, శుభవార్తను చెప్పి వారు రక్షించబడినట్లుగా హెచ్చరిక చేయవలసిన బాధ్యత నీకుంది. ప్రియ సోదరి సోదరుడా, నీవు మాత్రమే రక్షించబడి నిత్య పరలోక పట్టణానికి వెళ్ళడానికి మాత్రమే నీవు రక్షించబడలేదు. అనేకులు కూడా రక్షించబడాలనే సదుద్దేశముతో నిన్ను రక్షించాడు ప్రభువు. గనుక నువ్వు సువార్తను ప్రకటించి అనేకులను క్రీస్తు సన్నిధికి నడిపించు, ఆ నిత్యత్వమైన పరలోక పట్టణానికి చేర్చు. అట్టి కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉంటుండగా నీ బాధ్యతను విస్మరించకము, ఆ భారాన్ని కలిగి కొనసాగు. దేవుని కృప నీకు తోడై ఉండును గాక. ఆమేన్.